మరి వ్యాపారంలోను, వ్యవసాయంలోను, ఉద్యోగంలోను, మరి కూలి పనులు ప్రతి రంగంలో యేసుక్రీస్తు వారి యొక్క బిడ్డలు ఉండడము ఆశీర్వాదకరము. ఈ భూమికి, ఈ ప్రపంచానికి ఈ ప్రజలు కర్తలుగాను, ఏమండి, పరిపాలకులుగాను, న్యాయాధిపతులుగాను దేవుడు నిర్ణయించాడు. ఎప్పుడంటే ఆది కాండంలోనే ఉంటుంది. ఈరోజు వాక్యము కూడా ఆశీర్వాదానికి పిలువబడిన వారు ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు? హల్లెలూయా. మన సబ్జెక్ట్ ఏంటంటే ఆశీర్వాదానికి పిలువబడిన వారు ఎందుకు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు? రాసుకునే వాళ్ళు చాలా చక్కగా రాసుకోనండి. నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ సమయం ఉండకపోవచ్చు, నేను వాక్య రెఫరెన్స్ చెప్తాను, వివరించుకుంటూ వెళ్తూ ఉంటాను మంచి సమయంలో. ఎందుకంటే వాక్యము చాలా శ్రేష్టమైనది. అది మనకి ఎలాంటిదంట? ఆత్మను పోషించేది, బ్రతికించేది, నిత్య జీవ మార్గానికి నడిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటి వారులారా, ఈరోజు ఇటు రీతిగా మీ యొక్క మందిరానికి రావడము, దేవుని యొక్క వాక్యము పాలు పంచుకోవడానికి దేవుని యొక్క పాదాలు పట్టుకుని అడుగుతున్నప్పుడు, ఏమండి, రమ్మని పిలిచినప్పుడు నేను ఈ మందిరానికి కానీ వేరొక మందిరానికి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నాకు దేవుడు ఒక వాక్యం ఇస్తారు. ఆ వాక్యం ఇస్తేనే నేను ఆ ప్రాంతాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఏమంటాం, అది మార్గమని నేను ఎంచుకుంటాను. లేకపోతే ఆ వాక్యము కానీ నాకు వాక్య ప్రత్యక్షత రాకపోతే, మీకు కావలసిన ఆత్మీయమైన ఆహారం బోధించడానికి నాకు వాకు ప్రత్యక్షత లేకపోతే స్మూత్గా ఫోన్ చేసి చెప్తాను, బ్రదరు నాకు కొంచెం బిజీగా ఉన్నాను, రాలేకపోతున్నాను, క్షమించండి అని. మీ మందిరానికి రావడానికి నేను ఏ వాక్యాన్ని చెప్పాలి ప్రభువా అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఆత్మీయులు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. ఆత్మీయ స్థితిలో అన్యత్వము ఏలుబడి చేస్తుంది. ఆత్మీయ స్థితిలో గ్రుడ్డితనాన్ని కలిగి ఉంటున్నారు. నేటి క్రైస్తవ కుటుంబాలు నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోలేకపోతున్నారనే విషయాన్ని దేవుడు బహిర్గతం చేసినప్పుడు దాని మీద రాత్రి ఒక ప్రణాళికబద్ధంగా బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని వచనాలు చెప్తున్నాడు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అక్కడ ఆశీర్వాదము, ఫలించడము, అభివృద్ధి చెందడము, ఏలడము అని ఉండదు. ఎవరైనా వాక్యాన్ని స్పష్టంగా తేటగా చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించి దాన్ని లోబర్చుకునుడి, ఏలుడి. నేను ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరిస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అయా మీరిచ్చిన ధన్యకరమైన జీవితము కొరకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. క్రీస్తు కృపా మందిరమును బట్టి, వారి యొక్క ఆహ్వానాన్ని బట్టి మరి మేము వచ్చి ఉన్నాము అని అనుకుంటున్నాము. కానీ కేవలం మీ ఆలోచన చెప్పిన, మీరు నడిపించిన నడవడిక చెప్పిన మాత్రమే ఈ యొక్క పాదములు కదిలించబడ్డాయని విశ్వసిస్తున్నాము తండ్రి. ఇదిగో నీ వాక్యాన్ని నాయన వివరించుచుండగా పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ ప్రతి ఆవేశపూరితమైన ప్రతి మాటను మీరు బోధించి శక్తివంతమైన మాటల చేత వారి హృదయములో నాయన నాటింప చేయండి నాయన. నీకు స్తోత్రములు. ఏ విధమైన దుష్టుడు, అపవాది నాయన శోధన చేయకుండా, గలిబిలి చేయకుండా నీ వాక్యమును నాయన మంచి నేలన పడే ఫలించేటట్లుగా చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన దేవుని పిల్లలారా, అవ్వ ఆదామును భూమి మీద సృష్టించినప్పుడు
ఒక ప్రత్యేకమైన కనుదృష్టి వారి మీద ఉంచి వారికి ఇచ్చినది ఏంటి అని అంటే, ఈ భూమి మీదను మొట్టమొదటిగా వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను. రెండవది ఆయన అంటున్నాడు మళ్ళీ, ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, లోబరుచుకోనండి, ఏలుబడి చేయండి. ఎంత అధికారం ఇచ్చాడు? ఇది మామూలు అధికారమా? అదే వాక్యములో, అదే అధ్యాయంలో ముందు ఒక మాట ఉంటుంది. ఎవరికి ఈ అధికారం ఇచ్చాడో ఇవ్వలేదో 22వ వాక్యాన్ని ఒకసారి చదవండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాక వాటిని ఆశీర్వదించాడు. కానీ ఇన్ని రకాలైన ఆశీర్వాదాన్ని, ఏలుబడిని, ఫలాన్ని, వృద్ధిని ఇచ్చాడా? చలరాశులకు, పక్షులకు, పశు పక్షాదులకు ఏమి ఇవ్వలేదు. ఈ భూమి మీద మీరు ఆశీర్వాద కారణంగా ఉండండి, ఆశీర్వదించండి, ఫలించండి, అంతటితో వాళ్ళ యొక్క జీవితము అయిపోయింది దేవుని దృష్టిలో. కానీ తన పోలిక చెప్పున చేసిన ఈ మనుషులకు ఏమిచ్చాడు? ఆయన అధికారాన్ని ఇచ్చాడు, ఏలుబడి చేయడానికి అధికారాన్ని ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే, ఆయన పరలోక పట్టణంలో నివాసము చేస్తూ ఈ భూమిని, పరలోకాన్ని ఏలుబడిలో తన కనుదృష్టిలో ఉంచుకుని భూమిని ఏలడానికి ఆయన స్వరూపమందు ఉన్న మనకిచ్చాడు ఈ అధికారాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారాన్ని దుర్వినియోగపరుచుకుని నిజమైన ఆశీర్వాదాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని పారద్రోలుకున్న భ్రష్టులమైపోయాము. ఎప్పుడు? ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఇది ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే, ఒకటి ఆత్మీయ ఆశీర్వాదము, శరీర సంబంధమైన ఆశీర్వాదము. మళ్ళీ 2 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదము ఏంటంటే, ఈ భూమి మీద మనుషులందరూ ఆయన సృష్టే గనుక. ఏంటండి? ఈ భూమి మీద మనుషులు అందరూ ఆయన సృష్టి, ఆయన పోలికలో ఉన్న మనుషులే కాబట్టి భూ సంబంధమైన, భౌతికమైన ఆశీర్వాదాలు అందరికీ ప్రాప్తిస్తాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే, క్రీస్తులో రక్షింపబడిన వారికి మాత్రమే ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో పాలు పంచుకునే అర్హత ఉంటుంది. ఎలాంటివి ఆ ఆశీర్వాదాలు ఏంటి? 2 రకాలు చెప్పాను. భౌతికమైన ఆశీర్వాదము భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి, దేవునిని తెలుసుకున్నా, దేవుని వెంబడించినా, దేవుని వెంబడించకపోయినా, వారు అన్యజనులైనా, వారు ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ భేదము లేదు, అందరూ భౌతిక సంబంధమైన ఆశీర్వాదానికి అర్హులే. ఆ మాటలు అర్థమవుతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి కొందరే ఉంటారు, కొందరే వారసులై ఉంటారు, కొందరే పరలోక రాజ్యానికి వారసత్వ పురుషులై, వారసత్వ సంతతి కలిగిన వారుగా ఉంటారు. వాళ్ళే ప్రభునందు రక్షించబడిన క్రీస్తు జనాంగము, సంఘము. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘముగా కూర్చబడిన వారు, ప్రభులో రక్షించబడిన వారు, దేవుని బలలో చేయి వేస్తున్నవారు, దేవుని యొక్క మందిరాన్ని తూచా తప్పకుండా ఆరాధన క్రమాన్ని పాటించి వారి యొక్క సాక్ష్య జీవితాన్ని సమాజానికి, సంఘానికి తెలియజేస్తూ వారి యొక్క విశ్వాస పరిమాణమును కాపాడుకొని వాడెవడో ఆ నిత్య జీవానికి వారసత్వమును, ఆశీర్వాదానికి కర్తలై ఉన్నారు. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఇప్పుడు ఏ సంబంధమైన ఆశీర్వాదానికి మీరు పిలువబడ్డారు? ఆత్మ సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ఆశీర్వాదములో అనేకమైన విషయాలు ఉంటాయండి. ఎలా అంటే, భూ సంబంధమైన ఆశీర్వాదము గురించి
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మరి కొన్ని విషయాలు చెప్పాలంటే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆశీర్వాదం వచ్చింది, ఎక్కడ కోల్పోయారు. అదే ఆది కాండము 4వ అధ్యాయము 3-7 వాక్యాలు చూస్తే ఎలాగ ఆశీర్వాదాన్ని కోల్పోయాము, ఎలాగ ఆశీర్వాదాన్ని పొందుకున్నామనే విషయము తేట తెల్లమవుతుంది. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన దేవుని ప్రేమ, దేవుని యొక్క ఏంటది విడనాడము. చదువుదాం. ఆది కాండము 4వ అధ్యాయము 3-7 వాక్యాలు. కొంతకాలమైన తరువాత కయ్యను పొలంలో పండిన పంటను కొంత తీసుకుని దేవుని దగ్గరికి అర్పణగా తెచ్చెను. ఏవేలు అనే తన సహోదరుడు కూడా, అతను గొర్రెల కాపరి మందలో నుంచి శ్రేష్టమైన వాటిలో తీసుకుని అర్పణగా తీసుకుని వచ్చెను. ఈ అర్పణ యెహోవా ఏవేలు అర్పణను అంగీకరించెను. కయ్యను యొక్క అర్పణను తృణీకరించినందున, లక్ష్య పెట్టనందున కయ్యను ముఖము చిన్నబుచ్చుకుని తన యొక్క హృదయంలో ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏవేలేమో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడే ఏవేలును కరుణించి ఏవేలు అర్పణను స్వీకరించి ఆశీర్వాదానికి కారణంగా మార్చాడు. ఈ 2 సంభాషణలను చూసి వినిన కయ్యూను ఏం చేశాడండి? అసూయ చెందాడు. మొట్టమొదటిగా దేవుని మీద కోపగించుకున్నాడు. 3వదిగా నరహత్యకు ప్రేరేపించబడ్డాడు. మొట్టమొదటి నరహత్య ఎక్కడ జరిగింది? సృష్టిలో. ఇదే కదా మొట్టమొదటి నరహత్య బైబిల్ గ్రంథంలో. ఈ భూమి మీద మొట్టమొదటి నరహత్య ఎప్పుడు జరిగింది అని అంటే ఆది కాండము 4వ అధ్యాయము 3-7 వాక్యాల్లో చదివితే అక్కడ రాయబడి ఉన్న మాట, తన సహోదరుడు తన రక్తాన్ని పంచుకుని పుట్టిన, ఆశీర్వాదానికి పిలువబడిన, ఆశీర్వాదానికి కర్తలుగా ఉండిన ఆదాముతో దేవుడు చేసిన వాగ్దానము, మీరు ఫలించండి, ఈ భూమిని నింపండి, ఈ భూమి మీద మీరు అభివృద్ధి చెంది ఆశీర్వదించబడి అధికారము చెలాయించండి అని పిలువబడిన సంతతిలో పుట్టి మొట్టమొదటిగా ఆశీర్వాదానికి దూరం అయిపోయిన వ్యక్తి ఎవరు? కయ్యను. ఆశీర్వాదానికి కారణంగా మార్చబడిన వ్యక్తి ఎవరు? ఏవేలు. ఏవేలు ఆత్మ సంబంధముగా పురుకొల్పబడితే కయ్యను శరీర సంబంధముగా నేత్రాస జీవపు డంబాన్ని సంపాదించుకుని, ఇదిగో ఇది నేనే కదా కష్టపడి చెమటూర్చి పొలం పండించాను, ఈ పంట అంతా నాదే కదా, ఈ పంట మరి పట్టుకుని వెళ్ళాలంటే ఆయన కోరుకోలేదు కానీ ప్రేరేపించబడి ఆయనే పంటను పట్టుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చి, ఎలాంటి పట్టుకుని వెళ్ళాడు? అర్పణ ఎలాంటిది పట్టుకుని వెళ్ళాడు? తప్పగింజలు, పనికిరాని గింజలు, ఏమండి అక్కడక్కడ కొన్ని మంచి గింజలు. దేవునికి తెలియదా? మొట్టమొదటిగా నరుని యొక్క ఆలోచనలో ఏమి ఏర్పడిందంటే దుష్టత్వం ఏర్పడింది. నరుల్లో మొట్టమొదటి ఆలోచన ఏమైందంటే అసూయ వచ్చింది. ఒకడు ఎదుగుతా ఉంటే, ఒకడు మరి పైకి ఎదుగుతూ ఉంటే వారి యొక్క ఎదుగుదలను చూడలేని, వారవలేని తనము సాతాను ఎవరు కలిగించాడు? కయ్యనులో కలిగించాడు. మొట్టమొదటి ఎక్కడ కలిగించాడు? ఎవరు కలిగించాడు నేత్రాశను? ఎవరికి? అవ్వమ్మ కలిగించాడు. ఎవరు కలిగించాడు? అవ్వమ్మ కలిగించాడు. తర్వాత ఎవడు కలిగించాడు? పెద్ద కుమారుడు కలిగించాడు. ఆయా తరాలు మీరు చదువుకుంటూ వస్తే ఒక్కొక్క తరములో ఒక్కొక్కడి మీద కార్యం చేశాడు సాతాను. వాళ్ళు సరైన సంబంధమైన ఆశీర్వాదం పొందలేదా? బైబిల్లో వారి పేర్లు రాయబడలేదా జీవ గ్రంథంలో? ఈ జీవ గ్రంథంలో పాపము చేసిన వారి పేరు ఉంది, పరిశుద్ధుల పేరు రాయబడి ఉంది. ఎందుకంటే నేటి సమాజంలో మూయబడిన మనోనేత్రాలు తెరవబడాలంటే పాపం అనేది ఏలుబడి చేసింది ఈ భూమి మీద. వారి శాపగ్రస్తమైన జనాంగమై ఉన్నారు. పరిశుద్ధులు దేవుని రాజ్యమునకు వారసులైనారని తెలియపరచడానికి పొందుపరచబడిన ఈ జీవ గ్రంథము మరుగుపరచబడని గ్రంథము. కొన్ని చరిత్రలు మీరు చూస్తే
గొప్పగా రాసుకుంటారు వాళ్ళ గురించి. భారతదేశ చరిత్ర కానీ, ప్రపంచ చరిత్ర కానీ, రాష్ట్ర చరిత్ర కానీ, శాస్త్రవేత్తల యొక్క వారి జీవిత విధానాలు కానీ రాస్తూ ఉంటారు. స్వీయ చరిత్రలు చూస్తే కొన్ని కల్పితాలు వారి జీవితాల్లో రాయబడి ఉంటాయి. పాజిటివ్ వేవ్స్తో రాయబడి ఉంటాయి, మైనస్లు ఏముండవు. వారి యొక్క ఏముండవండి, వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన ఏమి కూడా అపజయాలు కానీ, పాపము కానీ, భూయిష్టమైన వ్యతిరేకమైన వాదనలు కానీ అందులో రాయబడి ఉండవు. కొన్నే ఉంటాయి. బైబిల్ అలా రాయబడలేదండి. ఇందులో పాపాన్ని రాయించాడు, పరిశుద్ధతను రాయించాడు. పరిశుద్ధులు ఎక్కడ ఉంటారో, పాపులు ఎక్కడ ఉంటారో కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లముగా ఎందుకు రాయించాడో తెలుసా? యుగాంతములో నీవు నేను నడవవలసిన సన్మార్గాన్ని ఎవడైతే నేర్చుకుంటాడో, వారి కలిగిన విశ్వాసమును గట్టిగా ఎవరైతే పట్టుకుని ఉంటారో వారు నిత్య రాజ్యానికి, నిత్య ఆశీర్వాదానికి పిలువబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏబేలు యొక్క పేరు జీవ గ్రంథములో రాయబడి ఆయన యొక్క ఆత్మ దేవునికి మొర్ర పెట్టినందున, ఆయన అర్పణ కలిగిన జీవితము, పానార్పణముగా ఆయనే అర్పితము కాబడిన ఆ యొక్క రక్తము మర్ర పెడితే ఆయన స్వయంగా వచ్చి కయీనును దిగి ఉన్నాడు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, ఆశీర్వాదము భూ సంబంధమైన వారికి ఉన్నది, ఆత్మ సంబంధమైన వారికిని. కయ్యను విస్తరించలేదా? ఆ కింద అధ్యాయము వచనంలోనే ఉంటుంది. కయ్యను వివాహం చేసుకున్నాడు. కయ్యను సంతతి గురించి మొట్టమొదటిగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. దాని తర్వాత మాత్రమే మూడవదిగా మళ్ళీ అవ్వమ్మ గారు కుమారుని కంటది, ఆయనకి సేతు అని పేరు పెట్టిందా? అక్కడ నుంచి ప్రార్థన మొదలవుతుంది, దేవుని ద్వారా పొందుకున్నానని. 2 తరాలను మనం చూస్తున్నాము. 1 భూ సంబంధమైన ఆశీర్వాదానికి పిలువబడిన వారు, 2 ఆత్మ సంబంధమైన ప్రాణాన్ని కూడా సహితం లెక్క చేయకుండా వారి జీవితాన్ని త్యాగం చేసిన వారి గురించి. నీ జీవితమే దేవునికి అర్పణగా, నీ జీవితమే, నీ యొక్క పనిపాటలే, నీ క్రియలే, నీ ఆలోచనలే క్రీస్తు కొరకు ఎలా ఉండాలండి? అర్పణముగా పోయబడాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. పెద్ద ఏం చేయవసరం వద్దండి, త్యాగాలు చేయవసరం వద్దా? పెద్ద మనమేమి హతసాక్షులు అయిపోవసరం లేదు. నువ్వు చేయవలసిందల్లా నీకు కలిగిన విశ్వాస పరిమాణమును ఏ రోజుకు ఆ రోజు అర్పణగా దేవునికి అర్పించాలి. చూడండి, ప్రారంభంలో దైవజనుల ద్వారా పాప స్తోత్ర బలి అర్పించారు. స్తోత్ర బలి అర్పిస్తే అందరూ స్తోత్రాలు చెప్పాము. ఆయన మహోన్నతుడు, ఆయన స్తోత్రం 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 అని. ప్రతిరోజు మన జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు వారికి మన అర్పణగా, మన జీవితాన్ని అర్పణంగా అర్పిస్తే నీ ప్రారంభ జీవితము ఎలా ఉందో ముగింపు జీవితం కూడా ఆశీర్వాద కారణంగా నీవు మార్చబడతావు. ఆశీర్వాదంలో కొన్ని రకాలైనవి ఉన్నాయి. ఆశీర్వాదం అనేది దేవుని అనుగ్రహం, కృప మరియు రక్షణ. ఇది కేవలం భౌతికమైన సంపద మాత్రమే కాకుండా ఆత్మీయ క్షేమం, శాంతి మరియు దేవునితో సహవాసం, దేవుని మాటకు లోబడి ఉండటం ద్వారా ఆశీర్వాదాలు పొందుతామని, అవి మన అవసరాలను తీరుస్తాయని మరియు మనకు నిరీక్షణను ఇస్తాయని పరిశుద్ధ దేవుని వాక్య లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ప్రార్థన చేసుకుంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే నేను రాస్తూ ఉంటాను అన్నమాట. ఈ మాటలన్నీ ఏం చేస్తానంటే, గ్రంథస్థం చేయమన్నాడు కదా ఇర్మియాని పిలిచి, నేను చెప్పిన ఈ సంగతులను గ్రంథస్థం చెయ్యి, నా రాబోయే తరం వారికి ఇవి ఎలా ఉండాలంట? ఆశీర్వాదకరణంగా, సూచనలుగా ఉండాలని రాయమంటాడు. ప్రకటన గ్రంథకర్తను కూడా పద్మాసు దీపంలో మరి వృద్ధాప్యములో ఉన్న యాహాను గారు, యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్న ఆయన్ని ఎలాగైనా చనిపోతలేదు, ఇతన్ని ఎన్ని హింసలు పెట్టినా చనిపోతలేదని రోమా ప్రభుత్వం వారు తీసుకెళ్ళి పద్మాసు దీపంలో మరి పాడవేసినప్పుడు కూడా అతని కళ్ళు కనిపించినప్పుడు పద్మాసు దీపంలో ఉండి
దేవునితో మొర్ర పెట్టినప్పుడు కొన్ని సంగతులు రాయించాడు, ఆశీర్వాదకరమైన సంగతులను. ఆయన ఏమైనా ప్రార్థన చేశాడో తెలుసా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, నీతో పాటు నేను నడిచాను, నాకు 11 మంది స్నేహితులను ఇచ్చావు, ఈ 11 మంది నాతో పాటు పరిచర్య చేశారు. ఈ 11 మంది పరిచర్య చేసి ప్రతి ఒక్కరు నాకంటే ముందుగా నీ రాజ్యంలో హతసాక్షులుగా ఉండి వాళ్ళు నీ దగ్గరికి వచ్చారు. నన్నెందుకు తీసుకోలేదు? తీసుకోకపోగా నాకెందుకు ఆయుష్కాలాన్ని పొడిగించావు? ఈ మంద దృష్టితో ఉన్న నన్ను ఈ చీకటి అరణ్యములో, చీకటి ఏదో తెలియదు, రాత్రి ఏదో తెలియదు, పగలేదో తెలియదు, క్రూర మృగాల మధ్య నీ దీపంలో నన్ను ఉంచడానికి కారణం ఏంటి? నేను నీకు ఇష్టడును కాదా? 11 మందిని నీకు ఇష్టము, త్వరగా తీసుకున్నావు నీ దగ్గర ఉండడానికి. నా మీద నీ ప్రణాళిక ఏమై ఉంది? నేను ఈ యొక్క అగాధములో, అంధకారములో, చీకటిలో, ఈ విసికి వేచారిపోతున్న ఈ వృద్ధాప్యములో ఇంత అవసరమా నా జీవితం నీకు తీసుకోనంటే, ఆయన పిలిచి, యోహాను, నేను ఎందుకు బ్రతికించానో తెలుసా? యుగాంతమందు జరిగే సంగతులను నీవు రాసి సమాప్తమైందని రాయడానికి నిన్ను పిలిచి ఉన్నాను. పరిశుద్ధ ప్రకటన గ్రంథం మీరు చదివితే, ప్రకటన గ్రంథం మర్మాలు మీకు అర్థం అవ్వాలంటే, ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి విషయం ఈ భూమి మీద జరుగుతూ ఉన్నది. నేడు ప్రపంచంలో ఏం జరుగుతుందండి? ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, లేఖనంలో రాయబడి ఉంది. ఏమండి, హెజ్కేలు 2600 సంవత్సరాలకి పూర్వమే హెజ్కేలు ప్రవక్త ప్రవచించి ఆ గ్రంథంలో రాసుకున్న ఆ మర్మాలు, అందులో ఉన్న యుద్ధ సంకేతముల గురించి. ఒకే కడుపున పుట్టిన వారు కొట్టుకు చేస్తాను. కారణం ఏంటంటే, కయ్యను దగ్గర ప్రారంభమైన శరీర సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, 2 రకాలైన ఆశీర్వాదాలకి అక్కడ కొట్టుకుని చేస్తా ఉన్నారు. వారికి శాంతి లేదు. ఒక ప్రజలేమో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ఒక ప్రజలేమో భూమిని స్వాధీనం చేసుకుని సాతాను పరిపాలన చేయడానికి యుద్ధము జరుగుతుంది. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఈ భూమి మీద అక్కడక్కడ యుద్ధ సమాచారం మీరు వింటారు. దేశం మీదకి దేశం లేస్తుంది, మనుషుల మీద మనుషులు లేస్తారు. ఇదిగో నా నామం పేరిట మీరు హింసించబడతారు, నా నామం మూయబడుతుంది. రాబోయే దినాలు మీరు శ్రేష్టమైన ఫలాలని పొందుకోవాలంటే మీకు కలిగిన ఈ యొక్క ఆధ్యాత్మికమైన విశ్వాసమును గట్టిగా పట్టుకోనండి, గట్టిగా పట్టుకోండి. ఈ బైబిల్ గ్రంథం ఉండదు. నార్త్ కంట్రీలో అప్పుడే బైబిల్ బ్యాన్ చేయబడతా ఉంది, మందిరాలు మూయబడతా ఉన్నాయి, వాక్యం దొరకదు. వాక్యం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నీకు వాక్యం ఎక్కడ రాసుకోవాలి? ఈ హృదయం అనే పలక మీద నీ వాక్యాన్ని రాసి దేవుని స్మరించుకుంటే ఎన్నడూ కూడా ఆ హృదయం మీద వాక్యాన్ని ఎవడు చెరపడానికి అధికారం లేదు. నీవు ఆశీర్వాదానికి పిలువబడితే, లోకంలో ఉన్న ఆశీర్వాదం వైపు చూస్తే నువ్వు పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు చవి చూడలేవు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి? ఆ విషయాలు రాశాను. దేవుని అనుగ్రహము, విధేయత ద్వారా ఆశీర్వాదం వస్తుంది. ఇది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వాక్యాల్లో ఉంటుంది. ఆ రోజు ఇశ్రాయేలీయుల జనాంగము ఐగుప్తు నుంచి కానాను దేశం వచ్చిన తర్వాత వాళ్ళు రెండవసారి బోధించబడి హెచ్చరించబడిన ఆశీర్వాదం అక్కడ రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వాక్యాలు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యెహోవా ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే
నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఇదిగో ఈ క్రింద రాయబడిన దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి. చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అన్ని దీవెనలు అక్కడ రాయబడి ఉంది. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే. ఎందుకు భూమి మీద సమస్త జనులు అన్నారంటే, ఈ భూమి మీద మొదటి నుంచి ఎన్ని జనాంగాలు వస్తున్నాయండి? భూ సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు. భూ సంబంధమైన ఆశీర్వాదము, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. భూ సంబంధమైన ఏలుబడి, ఆత్మ సంబంధమైన ఏలుబడి. ఇదిగో భూమి మీద ఉన్న వారి కంటే మీరు దీవించబడాలంటే నేడు ఆయన చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈరోజు అశ్రద్ధ ఎక్కువైపోయింది మనుషులకి. ఎందుకని అశ్రద్ధ ఎక్కువైపోయింది చెప్పండి? సరే ఆలోచించండి. దేవుడు అంటే అశ్రద్ధ ఎందుకు అయిపోయిందో చెప్పాలా? ఎందుకంటే బాగా టిక్కుమని సెల్ ఫోన్ ఆన్ చేసిన, ఇలా టిక్కుమని టీవీ ఆన్ చేసిన, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, అందులో వచ్చేస్తున్నాయి వాక్యం. నువ్వు అనుకుంటున్నావు దేవుని సన్నిధిలో ఉన్న మహిమ నీ గృహంలో ఉండదు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. ఆయన ప్రత్యేక గుడారాన్ని ఏర్పాటు చేసి అక్కడ ధూపము వేయబడడానికి దాసుని ఏర్పాటు చేసి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ధూపవేదిక, కల్ప వృక్షాన్ని పెట్టాడు. ఎందుకో తెలుసా? నీ గృహంలో అటువంటి పరిశుద్ధత ఉండదు. దేవుని మందిరానికి రావాలి. ఈ రోజున పరిచర్యలు ఎలాగైపోతున్నాయి? ఎక్కడో దైవజనుడు ఉంటున్నాడు, ఇక్కడేమో టీవీ ఆన్ చేసుకుంటుంటే ప్రార్థన వాక్యం అన్నీ అండి. దేవుని యొక్క సన్నిధి ఎక్కడుందంట? దేవుని మందిరంలోనే ఉంటుంది, నివాసం చేస్తాడు ఆయన. దేవుని మందిరాన్ని దొంగిలించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ లేడా దేవుడు? ఇంట్లో లేడా? నీ హృదయమే దేవుని ఆలయమైందని మీరు ఎరుగురా అంటున్నాడు. ఎప్పుడది? నీవు పరిపూర్ణమైన భక్తిలో, విశ్వాసములో నీవు కొనియాడబడి నీవు దేవుని ద్వారా నువ్వు ఒక సూచక్రియ పొందిన తర్వాత నీ హృదయమే దేవుని ఆలయంగా మారుతుంది. ఇప్పుడు వరకు నీ హృదయము ఆలయంగా మారదు, ఇటుకలుగా కట్టబడుతుంది ఆలయం అంతే. నీ హృదయము ఆలయాన్ని నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు విశ్వాస జీవితంలో ఒక్కొక్క ఇటుగా విశ్వాసం అనే వాక్యము, నమ్మదగిన వాక్యము, రక్షణ కలిగిన వాక్యము, స్వస్థత కలిగిన వాక్యము, విడుదల కలిగించే వాక్యము, కృపావరములున్న ఏదైతే నానా విధములైన కృపావరాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నిర్మాణము కాబడాలి నీ ఆత్మీయ జీవితం. అప్పుడు నువ్వు నీ హృదయమే దేవుని ఆలయంగా మారబడి ఆశీర్వాదంగా మారబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదము, నేడు ఆయన చెప్పు మాటను శ్రద్ధగా వింటే నీవు ఈ దేశమును స్వతంత్రించుకుని నువ్వు ఏలుబడి చేస్తావని ఇశ్రాయేలీల జనాంగానికి రెండవ మారు ఉపదేశించబడిన వాక్యము మోషే ద్వారా. ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటో తెలుసండి? రెండవ మారు ఉపదేశించబడిన వాక్యము, హెచ్చరిక చేయబడిన వాక్యము, జరిగించవలసిన సంగతులు అన్నీ రాయబడి ఉంటాయి అక్కడ. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఈ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాన్ని గ్రీకు భాషలో కరిష్మా అని వివరించారంట. గ్రీకు భాషలో కరిష్మా అని అంటే ఏంటో తెలుసా అర్థము? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, ఆత్మ సంబంధమైన అనుగ్రహము, ఆత్మ సంబంధమైన రక్షణ. ఏమంటారంట గ్రీకు పదములో? కరిష్మా. ప్రియమైనటి సంఘమా, ఈ యొక్క ఆశీర్వాదము తరతరములు నిలవాలంటే మనము ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైన వాటి గురించి అపోస్తులైన పౌలు గారు చెప్తున్న మాటను చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం చూద్దాం. ఇక్కడ రెండు ఆత్మ సంబంధమైనది, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్న మాటలను నేడు మన సంఘానికి కూడా తెలియజేస్తా ఉన్నాడు.
కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన యొక్క ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమని రాయబడి ఉంది? మరొకసారి చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన యొక్క ప్రతి అవసరము తీర్చును. ఎందులోనంటండి? తన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. మహిమ అంటే ఏంటి? ఇది ఒక ఆశీర్వాదం అండి, ఆత్మ సంబంధమైనది. మహిమ అంటే ఒక ఆత్మ సంబంధమైన వాక్య లేఖనము ద్వారా నువ్వు పొందుకునే కృపావరములో మహిమ ఒకటి. మన ప్రతి అవసరము ఎందులో తీర్చబడుతుంది? ఈ భూమి మీద నీకు ఆరోగ్యం కావాలంటే, ఈ భూమి మీద నువ్వు నడిపించబడాలంటే, ఈ భూమి మీద భక్తిలో ఎదగాలంటే, ఈ భూమి మీద నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే, ఈ భూమి మీద జ్ఞానయుక్తంగా నువ్వు చదువుకోవాలంటే, ఈ భూమి మీద వ్యాపారంలో వృద్ధి చెందాలంటే, వ్యవసాయంలో వృద్ధి చెందాలంటే, అన్ని విషయాల్లో నీవు బలం పొందుకోవాలంటే దేవుని యొక్క మహిమను పొందుకోవాలి. ఆ మహిమ ఎక్కడుంటుంది? దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద పునరుద్ధాన కాల సమయంలో నీవు మందిరంలో పాలు పంచుకుంటే ఆయన మహిమ ఆరాధనలో నీ మీదకి ఎలా దిగి వస్తుందన్నమాట. మహిమ మందిరములో సహవాసం చేసే వాళ్ళ మీద మహిమ కుమ్మరించబడుతుంది. అటువంటి మహిమలో మన యొక్క ప్రతి అవసరము ఏమవుతుంది? తీర్చబడుతుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాను, అందరూ పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉన్నాము ఇక్కడ? ఉంటే స్తోత్రం చెప్పండి. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉన్నామా? ఎందుకు చెప్పలేకపోతున్నాం ఈ మాట? ఎందుకు చెప్పలేకపోతున్నాం ఈ మాట? మనం చెప్పలేం. ఎందుకు తెలుసా? మన తల్లి తండ్రి మనకి ఇచ్చిన శాపాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఆ శాపము పాపము నీలో ఏలుబడి చేయడానికి నువ్వు గుర్తించడానికి కారణం ఏంటో తెలుసా? రోగమే. ఇది పాపము. ఈ రోగమే మనల్ని కృంగ చేయాలని, ఈ రోగమే మనల్ని శాపానికి నడిపించాలని, ఈ రోగమే దేవునికి దూరము చేయాలని, ఈ రోగమే పోతే 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 అని నమ్ముతాము. ఏంటి పోయేది? నీకు 100 సంవత్సరాలు ఇచ్చిన ఆడు ఆరోగ్యంగా ఉంటాడా? 100 సంవత్సరాలు ఇచ్చిన ఆరోగ్యంగా చనిపోతాడా? మోషే భక్తుడు ఏమన్నాడు? అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. ఎంత ఎలాంటోడైనా సరే. ఈ జీన్స్ ఎక్కడి నుంచి వచ్చినవి? మన జీన్స్లోనే ఉంది పాపము, మన జీన్స్లోనే ఉంది రోగము, మన జీన్స్లోనే ఉంది శాపము, మన జీన్స్లోనే ఉంది ఆశీర్వాదం కూడా. నేడు మీకు ఏది కావాలో మీ యొక్క కండ్ల ముందు 2 మార్గాలను ఇచ్చాను, జీవాన్ని మరణాన్ని, ఆశీర్వాదాన్ని నాశనాన్ని, శాపాన్ని మీ ముందే ఉంచాను. ఏది కావాలో అది స్వతంత్రించు. రోగము ఒక పాపము లాంటిది. అది ఏలుబడి చేస్తుందని అంటే మనం బహుబలంగా దేవునిలో వాడబడాలని సాంకేతికం. ప్రియమైనటువంటి వారులారా, మహిమలో ప్రతి అవసరము తీర్చబడుతుంది, కానీ దేనిలోని తీర్చబడదు. అపోస్తులైన పౌలు గారు ఈ మాటను ఎందుకు చెప్పాడో తెలుసండి? తనకు ఒకసారి బలమైన గాయం ఉన్నది. గాయము గురించి దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన ఈ యొక్క 2 రెక్కగూళ్ళ మధ్యన ఇక్కడ ఒక రాచపుండు లాంటిది వేసింది. అపోస్తులైన పౌలు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు, మంచి పరిచర్య చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశీర్వాదాలు జరుగుతున్నాయి, విడవబడుతున్నారు, మరణించిన వారు లేపబడుతున్నారు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు పౌలు గారు. బట్ అతనిలో ఏముంది?
ఒక రోగం ఉంది. ఆయన మోకరించి, ప్రభువా నాకు ఇంత బలమైన శక్తినిచ్చావు కదా, మరి నాలో ఎందుకు ఇది తగ్గించట్లేదు? నువ్వు దేవుని మహిమలో నీవు ఉన్నావు, నా కృప నీకు చాలు. దాన్ని మర్చిపో. దేన్ని మర్చిపోవాలి నువ్వు? నీలో ఉన్న ఏదైతే నిన్ను బాధ పెడుతూ ఉన్న ఆలోచనే కానీ, రోగమే కానీ, ఆ శాపమే కానీ, లేకపోతే అప్పు బాధే కానీ, లేదా పిల్లల బాధే కానీ, భర్త బాధే కానీ, భార్య బాధే కానీ, ఏంటి నష్టాలే కానీ, ఏ బాధ ఉన్నా సరే నీవు మర్చిపోయి దేవునిలో ఆనందించడం ప్రారంభిస్తే నిజమైన ఆశీర్వాదాన్ని ఇప్పుడే చూస్తావు. నువ్వు ఇప్పుడే మర్చిపోవాలంట. నువ్వు అపోస్తలుడైన పౌలు గారు మర్చిపోయాడు, వదిలేశాడంతే. ఒక్కసారి ఇంకా తన వెనక తిరిగి చూసుకోలేదు. తన ఒంటి మీద గాయం ఉందా, తన శరీరం కుళ్ళిపోయిందా, కృషించిపోయిందా, నథింగ్ టు వరీ ఎనీథింగ్. ఏ విషయంలో బాధపడలేదు, ఏ విషయాన్ని గురించి ఆలోచించలేదు. ఎప్పుడు కూడా ఇదిగో ఈ యొక్క దేశం వెళ్ళానా, ఈ యొక్క ప్రాంతం వెళ్ళానా, ఇక్కడ దేవుని యొక్క సువార్త విషయంలో కావలసిన పనితనాన్ని, నేర్పును, ప్రజల యొక్క ఆకర్షణ కలిగే జీవితాన్ని జీవించానా లేదా, కార్యము జరిగిందా లేదా, కార్యము జరుగుతుందా జరగదా, నువ్వు చేస్తావా చేయవని దేవునితో పోరాట పటిమ కలిగిన పరిచర్యం చేయడానికి ఆయన పూనుకున్నాడు. కానీ ఆయన గాయాలను లెక్క చేయలేదు. మనం ఈ రోజున ప్రార్థనకు రమ్మంటే చిన్నపాటి జ్వరం వస్తే ఇప్పుడు ముస్కార కప్పుకొని ఏం చేస్తాం? దేవునికి ఇక్కడ ప్రార్థన చేసుకుంటానులే, నేను రాలేనని అంటాం. నా ప్రియమైనటి వారు లేదా, నీవు మర్చిపోవాలి. మర్చిపోతే నువ్వు ఆశీర్వాదానికి కారణంగా మార్చబడతావు. ఏం మర్చిపోవాలి? భూ సంబంధమైన ప్రతి సమస్యను మర్చిపోవాలి. సింపుల్గా ఏం మర్చిపోవాలి? ఈ చిన్న పిల్లని పిలిచామనుకోండి, ఆ పిల్ల ఏంటి నీ సమస్య అంటే, ఆ పిల్లకి ఏ సమస్య లేదని అంటదా? ఆ పిల్లకి ఏంటి సమస్య చెప్పండి? రోజు బ్యాగ్ తగిలించుకొని బరువు మోసి స్కూల్కి వెళ్ళడమే పెద్ద సమస్య. తినరా తినా? ఆ సమస్య ఏంటని అడిగితే అడిగి చదువుకోవడమే పెద్ద సమస్యలా కనపడుతుంది అడిగి. కానీ సమస్యలన్నీ కూడా భూ సంబంధమైన ఆశీర్వాదంతోనూ కారణంగా ఉంటాయి. ఆత్మ సంబంధంగా ఏంటంటే ఆయన మహిమలో మన ప్రతి అవసరము, అది రోగమైనా, అది వ్యాధి అయినా, అది అప్పు అయినా, అది ఏదైనా ఆయన మహిమలో మాత్రమే తీర్చబడతాయి, ఇందులోనే తీర్చబడవు. విశ్వసించండి నా ప్రియమైనటి వారులారా. నిత్య ఆశీర్వాదం గురించి చెప్తాను. నిత్య ఆశీర్వాదము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని ధ్యానం చేస్తే, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడంటండి? ప్రతి ఆశీర్వాదమును యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడెను. అలాగే ఏ యొక్క ప్రతి ఆశీర్వాదం అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 11 వాక్యాలు చూద్దాం. ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మనకు ఎలాగా అన్వయించబడినవో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 12 వాక్యాల్లో రాయబడి ఉన్నాయి. చాలా క్లియర్గా చూద్దామా? చూడండి. మరియు సహోదరులారా, ఏ సంబంధమైన ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు
ఎటువంటి ఎటు పడినను అటు నడిపించబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడవలనను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. 4వ వాక్యము, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు ఉన్నవి కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధముల భాషలను, మరి ఒకనికి భాషల అర్థములు చెప్పు శక్తి గల శక్తియు అనుగ్రహింపబడినని. అన్నిటినీ ఆత్మ మూలముగా మాత్రమే. ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలు. ఏ ఒక్కటైనా మనలో ఉంటే ఇక్కడ కొరింథీయులు రాసిన పత్రికలో ఈ ఆత్మ ఫలాలు ఉన్నాయి చూసారా? ఈ ఆత్మ ఫలాల గురించి నీవు ఫలించాలి ప్రతిరోజు. ఈ ఆశీర్వాదం గురించి నీ ప్రాకులాడాలి. నీకు ఇక్కడ కూర్చున్న వారిలో చెప్తా ఉన్నాను, నీకు ఒక పాట పాడే మంచి స్వరము దేవుడు ఇస్తే ఆ వరముతో ఆగిపోకూడదు. నీకు వాక్యము చదివే వాక్య జ్ఞానం అని ఇచ్చాడే కదా, వాక్య ఆత్మ జ్ఞాన ఆత్మ నీకు ఇస్తే ఆ వాక్యపు ఆత్మతో ఆగిపోకూడదు. కృపావరముతో ఆగిపోకూడదు. స్వస్థత వరంతో ఆగిపోకూడదు. ప్రవచించగలిగే అన్య భాషలు మాట్లాడే వరం పొందుకున్నావా, దానితో ఇదే ఆశీర్వాదము ఇదే ఫలమని ఆగిపోకూడదు. ఇందులో ఉన్న ప్రతి వరమును ప్రతి వారము నీవు పొందుకోవాలి. నీ ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం దయాకిరటం ధరింపజేస్తే నువ్వే వరాన్ని పొందుకోవాలి. ఈ యొక్క కొరింథీయులు రాసిన పత్రికలో ఉన్న ఒక్కో వరాన్ని ఇది ఒక ఆశీర్వాదానికి కారణముగా రాశాడు దేవుడు. మనందరం ఎవరము? ఆశీర్వాదానికి పిలువబడిన వారమై ఉన్నాము. నిత్య రాజ్యానికి వారసులమై ఉన్నాము. నిత్య సంకల్పానికి వారసులై ఉన్నాము. నిత్యము ఆయనతో యుగాయుగములు జీవించడానికి పిలువబడిన వారై ఉన్నాము. భూ సంబంధమైన వాటిని మనము చూడకూడదు, మర్చిపోవాలి వాటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఆశీర్వాద వరాలు ఉంటే నువ్వు ఒక్కొక్క సంవత్సరం పొందుకుంటావా? ఒక్కొక్క వారంలో పొందుకుంటావా? ఒక్కొక్క రోజులో పొందుకుంటావా? అది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెప్పబడిన అన్ని కృపావరాలు నీవు అన్నీ కూడా ఒక్కరోజునే పొందుకుంటావా? మీకు అనుమానం రావచ్చు, ఒక ప్రశ్న వేయొచ్చు మీరు, అయ్యా ఇవన్నీ సాధ్యమేనా? ఇవన్నీ ఎప్పుడు తటస్థిస్తాయి? ఎప్పుడు మా మీద ప్రకాశిస్తాయి? ఎప్పుడు మేము ఇవన్నీ పొందుకోగలమని అంటే ఇప్పుడే పొందుకోగలం. ఇప్పుడే పొందుకోగలం. ఎలా పొందుకోగలమండి అంటే నీ యొక్క ఆలోచన పరమైన శరీరము, ప్రాణ, ఆత్మ, దేహము ఏకమై యేసు క్రీస్తు ప్రభు వారి ధ్యాస తప్ప ఏ ధ్యాస లేని వాడికి వెంటనే తటాసి చప్పలు కొట్టని విశ్వసించిన వాడు గట్టిగా స్తోత్రం. అది లేక మనము ఈ సంవత్సరము ఉపవాసం ఉంటే ఒక వారాన్ని పొందుకుంటాం. మళ్ళీ సంవత్సరం కొత్త సంవత్సరం వస్తే
ఇంకో కృపావరం పొందుకుంటాం. మళ్ళీ దేవుడు ఇంకో సంవత్సరంలో మళ్ళీ బహిరంగ సభలు పెడితే బహిరంగ సభలో ఒక కృపావరణ పొందుకుంటాం అని మనము వాయిదా వేస్తున్నాం. కానీ దేవుడు ఎప్పుడు వాయిదాలు వేసే దేవుడు కాదు. నేడు ఆయన చెప్పు మాటను నువ్వు శ్రద్ధగా వింటే ఏం చెయ్యాలి? మాట్లాడరే. నేడు ఆయన చెప్పు సంగతులను శ్రద్ధగా వింటే ఏమవుతాయి నీకు? ఈ క్రింద ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు చెప్పాడు? ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? కొరింథీలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాలు తేటతెల్లం చేస్తున్నాడు. ఏ వరములను చేత నువ్వు ఆశీర్వదించబడుతున్నావు? ఏ వరముల చేత నువ్వు దీవించబడుతున్నావు? ఏ వరముల చేత నీవు పిలువబడ్డావు? ఏ వరానికి నీవు పాత్రునిగా చేశాడు? సంఘములో ఉన్నవారు అందరూ కూడా ఒక్కొక్క కృపా వరాన్ని పొందుకుని వారుగా ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దర్శన భాగ్యాన్ని కలిగి ఉండాలి. ఒక్కొక్కరు ఒక సేవా భరితమైన ఫలాలను ఫలించడానికి సిద్ధముగా ఉండాలి. అంతేగాని నా పాత్ర ఇంతటితో ఆగిపోయింది, నేను కీబోర్డు ప్లేయర్ని, నేను ఆరాధనకు పాత్రుని కాదు, నేను సింగర్ని, నేను కీబోర్డు వాయించడానికి కాదు, నేను ఇంకొక వాక్యం చదివేవాడిని, నిలబడి మాట్లాడడానికి కాదు, నేను విశ్వాసని, నేను ప్రార్థన చేయడానికే వచ్చాను, ప్రార్థనకే పాత్రుని, నేను తుడిచేవాడిని, తుడడానికే పాత్రుని కాదు. తీసివేయండి మైండ్లో నుంచి. మీరు నిజమైన ఆశీర్వాదానికి పిలువబడిన వారిగా ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆత్మవరముల చేత ప్రతి ఒక్కరూ నింపబడడానికే, అర్హులుగా మార్చబడడానికే, మహిమగా మార్చబడడానికి, మహిమతో నింపబడడానికి, మహిమ అభిషేకము పొందుకొని నీవు బయటికి వెళుతున్నప్పుడే నీ ముఖాంతరమును చూసి, నీ ప్రవర్తన చూసి, నీ నడకను చూసి, నీ యొక్క పడకను చూసి ప్రతి ఒక్కరూ వీరు క్రీస్తు యేసు యొక్క దాసురాండ్రై ఉన్నారని సాక్ష్యం ఇచ్చే బిడ్డగా కృపావరాన్ని పొందుకుని వెళ్ళాలి. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తాడు దేవుడు? దానికి పిలువబడిన వారు అంటున్నాడు దేవుడు. దానికి అర్హత నీలో ఉందంటున్నాడు దేవుడు. ఈ అర్హతను కోల్పోయి, ఈ అర్హతను విడిచిపెట్టి, ఈ యొక్క ఆలోచన విడిచిపెట్టి, ఈ సన్నిధిని విడిచిపెట్టి, ఈ వాక్యాన్ని విడిచిపెట్టి, మనం చదువుకున్నాం కదా ఇందా వాక్యంలోను, మీరు అన్య దేవతల విగ్రహముల యందు ఎక్కువ చెప్పకూడదు. ఏం చేశారంట వాళ్ళు? వారి యొక్క విశ్వాస పరిమాణములు వాటి వైపు నడిపించుకున్నంత కాలము వాళ్ళ ఫలాలు చూడలేదు కదా. క్రీస్తు యేసు యొక్క ప్రేమను బట్టి ఆత్మలో మీరు పొందుకున్న ఈ వరముల నిమిత్తము తెలియచేయకుండా మాకు ఇష్టం లేదు సేవకులుగా. ఈ రోజున సేవ ఎలా ఉందో తెలుసా అండి? సేవకులు ఎలా ఉన్నారో తెలుసా? సేవకుడు కొడుకు సేవకుడుగా ఎదగడమే. సేవకులు ఆ సన్నిధిలోకి వచ్చే విశ్వాసుల్లో నుంచి బలమైన విశ్వాసాన్ని లేవనెత్తడము, తర్ఫీదునివ్వడము, వాక్యములోను శక్తి గల ఆరాధనలోనూ ఉండి ఆయనకు ఒక సేవా పరిచయను అప్పచెప్పే సేవకులు కరుగైపోయి. లేపబడాలి ఈ సంఘంలో నుంచి సేవకులు. చప్పలు కొట్టి లేపబడాలి. ప్రతి ఒక్కరు ప్రవక్తలుగా మార్చబడాలి. మీ యవన బిడ్డలున్నారు, మీ యొక్క సండే స్కూల్ పిల్లలు, బాలురున్నారు. ఈ బాలురు నుంచి ఒక్కొక్క సమూయేలు ప్రవక్త లేపబడునుగాక. ఒక్కొక్క యవనస్తుల్లో నుంచి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వంటి ప్రార్థన యోధులు లేపబడుదురుగాక. ఇదిగో ఈ సంఘము నుంచి ఒక ప్రవక్తులు, ప్రార్థన యోధులు లేపబడుదురుగాక. ఈ పరిచర్యకు ఉండవలసిన లక్షణం. పరిచర్యలు నువ్వు ఫలభరితంగా మార్చబడాలంటే ఇటువంటి పరిచర్యలో నువ్వు నడిపించబడాలి. ఇటువంటి ఆశీర్వాదాన్ని చవి చూడాలి. ఎలాంటి ఫలములు పొందుకోవడానికి నిన్ను నన్ను అర్హులుగా పిలిచిన దేవుడికి ఇంకా కాలమును వెళ్ళబుచ్చుదామా? సమయం ఉందని చెబుదామా? ఓ ప్రక్కన యుద్ధ వాతావరణము ప్రపంచ దేశములో ఇంచుమించుగా 11 దేశాలు యుద్ధంలో పాల్గొన్నాయి. మన కనపడి 3 దేశాలే, 11 దేశాలు అంతర్గతంగా యుద్ధంలో పాలు పంచుకుని యుద్ధం చేస్తూ ఉన్నారు. చెప్పలేం ఇదే యుద్ధము ఏమండి, ఇదే యుద్ధం ముందు కొనసాగించబడితే హర్మెగిద్దో ప్రాంతం ఉన్నది,
బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, ప్రవచన గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉంది? హెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. హర్రమ్మెగిద్దోను అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలందరూ పక్షాన ఉంటారు, శత్రు దేశాలను పక్కన ఉంటారు, ఆశీర్వదించబడిన జనమంతో పక్కన ఉంటారు. ఇదిగో భూ సంబంధమైన ఆశీర్వాదము కలిగిన సంబంధించిన జనమందరూ పక్కన ఉంటారు. అక్కడ ఎవరు యుద్ధం చేస్తారో తెలుసా? ఆత్మ సంబంధమైన వారి పక్షాన అప్పుడు దేవదూతలు దిగి, హర్రమ్మెగిద్దోను ప్రాంతంలో దేవదూతలు దిగి మనుష్యుల ముందు ఎవరు నిలబడతారో తెలుసా? ఎవరు నిలబడతారో తెలుసా? మనుషుల ముందు దేవదూతలు నిలబడతాయి. ఈ దేవదూత నిలబడిన అనుభవం ఎక్కడ చూస్తాం మనం బైబిల్ గ్రంథంలో? చెప్పండి. గాడిద మాట్లాడినప్పుడు చూడలేదా? దేవదూతను ఎవరు చూశారు? దేవదూతను ఎవరు చూశారు? ప్రవక్త అయిన బిలాము చూడలేకపోయాడు, కన్నులు మూయబడినవి. ఏమండి, దేవునితో మాట్లాడే వ్యక్తి చూడలేకపోయాడు. ఎవరిని? దేవుని దూతను చూడలేకపోయాడు. పనికిమాలోడా, నేను ఒక అడుగు వేసానంటే నీ తలకాయ ఏమో పడితే పుచ్చకాయలో ఊడిపోతే నిన్ను కొడతా ఉన్నావు. నేను నడవలేక కాదురా పనికిమాలోడా. ఇదిగో నీ ముందు మరణం ఉందే. ఏముంది? మన ముందు ఏముందండి? మరణం ఉంది. ప్రతి మనిషి యొక్క వెనకాల నుంచి తోస్తా ఉంది మరణము. నువ్వు ఎక్కడ అడుగు వేస్తున్నావు అంటే, నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే మరణ పాశములో కూరుకుపోవడానికి ఈ లోకము నిన్ను హత్తుకుంటుంది, ఆకర్షిస్తుంది, పిలుస్తుంది. ఓ రండి రండి అని రమ్యముగా కనపడుతుంది. ఆనాడు ఏదైనా తోటలో ఇదిగో రమ్యమైన ఫలాన్ని ఇచ్చే వృక్షములాగా ఈ లోకము నిన్ను ఆకర్షిస్తుంది. యవనస్తులారా, యవనస్తులేంటి, నడిప్రాయంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, వృద్ధాప్యంలో ఎవరికైనా రమ్యంగానే కనపడుతుంది లోకం. ఈ అడుగు తీస్తే అడుగు వేసే మరణం ఉంది. అది మరణము తెలిసినా సరే చాలా మంది అడుగులు వేస్తా ఉన్నారు. నా ప్రియమైనటు వాళ్ళ, మన అడుగులు ఎక్కడ ఉండాలంట? మహిమతో ప్రారంభించబడాలి, కృపావరాలతో నడిపించబడాలి, ఆత్మ ఫలములతో నింపబడాలి. ఆత్మీయ వరాలు ఏంటి? మనం చూస్తా ఉన్నాం, ఒక్కొక్కటి ఎప్పుడో పొందుకుందాం. వాయిదాల పద్ధతి వద్దు. దేవుడు నీకు ఇచ్చిన సమయంలోనే, ఆయన సమీపముగా ఉండానే ఆయన వేడుకోండి. ఉత్తమమైన మార్గం ఏదో రుచి చూసి తెలుసుకొనుడి. ప్రియమైనటి సహోదరు, దేవదూతలు ఇంకెవరు చూశారండి? దేవదూతలను ఎవరు చూశారు? అలాంటి దేవదూతలు యాకోబు చూడలేదా? ఎక్కుతూ దిగుతూ. ఎలీషా ప్రవక్త చూడలేదా కర్మేలు పర్వతం మీద? గెహాజీ అంటున్నాడు, అయ్యో ఏమండి, 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది, అయ్యో ఇదిగో ఈ కొండ చుట్టూరు ఎవరున్నారు? ఈ కొండ చుట్టూరు రథములతోనూ గుర్రములతోనూ రౌతులతోనూ ఇదిగో చుట్టుముట్టేసింది, యుద్ధము చేయడానికి వచ్చేసారు, నిన్ను నన్ను చంపేస్తారు అని తడవ చేసి చెప్తుంటే, బాబు ఆగరా, ఆగు, వీడి కన్నులు తెరవబడును గాక అని ప్రార్థన చేసినప్పుడు వాడు ఎవరిని చూశాడు? ఆ మందిరం, ఆ యొక్క కొండ, ఆ కర్మేలు పర్వతం అంతా ఎవరున్నారంట? దేవదూతలు. ఖడ్గము దూసిన దేవదూతలు నిలబడ్డారు. నీ పక్షాన నా పక్షాన దేవదూతలు నిలబడి ఉన్నారు. మనం ఆశీర్వాదానికి పిలువబడి ఉన్నాము, మనం ఆశీర్వాదానికి కర్తలుగా ఉన్నాము. ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుని వెళతా ఉంటే మనము నడిపించబడతాం. రోమాపత్రిక చివరిగా చూద్దాం. మాటను చెప్పి నేను ముగిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 22, 23 వాక్యాలు. మనము ఎందుకు, ఎలాంటి ఆశీర్వాదానికి పిలువబడి ఉన్నామో, ఏమి పొందుకుంటున్నాము? రోమాపత్రిక 6వ అధ్యాయము 22, 23. ఆయనను అమ్మా ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధాత్మ, ఎవరు? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యము జీవమునై ఉన్నది. ఈ ఒక్క
ఒక్క మాట మరొకసారి తేటగా చదవండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. యాలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవమై ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు వారే నిత్య జీవమై ఉన్నాడు. మనలో ఉన్న పాపము ఒకప్పుడు ఎలా ఏలుబడి చేసిందో, ఆయన పరిశుద్ధత మన మీదకి కలిగినప్పుడు ఇదిగో నిత్య జీవం అనే ఫలం పొందుకున్నామని విశ్వసించాలి. అలాంటి విశ్వాస వీరుల జాబితాలో నీవు నేను ఉన్నాము కాబట్టి ఇంత గొప్పగా నిలబడి వాక్యం మాట్లాడుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా మన ముందున్న జీవవృక్ష ఫలాల్ని భుజించాలి. ఆనాడు జీవవృక్ష ఫలాల్ని భుజించడానికి అర్హత లేకుండా చేశాడు దేవుడు. ఈనాడు నిత్య జీవ ఓటలను ఫలాలను ఫలింపజేయడానికి భుజించడానికి మన ముందుకే తెచ్చేసాడు. ఏంటది? ఏ జీవవృక్ష ఫలం. చూపించండి, మీ దగ్గర ఉందా? మీ దగ్గర జీవవృక్ష ఫలాలు ఉన్న వాళ్ళందరూ చూపించండి. ఒకప్పుడు ఈ జీవవృక్ష ఫలాల్ని భుజించకుండా, వాటిని తాకకుండా ఏదేను తోట చుట్టూ ఖడ్గజ్వాలలను, ఒక్కొక్క చోట ఏమో ఏ దూతలు ఉంచాడండి? కెరూబులను కాపలా ఉంచాడు. ఎప్పుడైతే అవ్వ ఆదాము పాపం చేసి దేవుని యొక్క ఆ సన్నిధి నుంచి నెట్టివేయబడ్డారో అక్కడ నిత్య జీవ వృక్ష ఫలాల్ని భుజించే అధికారము కోల్పోయారు. ఏ ఆ స్త్రీ అయితే పురుషుని ద్వారా పాపమును తెచ్చిపెట్టిందో, ఒక అదే నరుని ద్వారా యేసు క్రీస్తు ప్రభు అనే నరుడు జన్మించి అవే జీవవృక్ష ఫలాల్ని ప్రతి మనిషి దగ్గరికి తినమని తెచ్చాడు. కొంతమంది ఈ జీవవృక్ష ఫలాలను తిని ఆత్మ సంబంధమైన ఫలాల్ని భుజించి మరి తింటారో ప్రతిరోజు ఈ నిత్య జీవానికి వారసత్వం అయ్యే ఫలాల్ని పొందుకుంటారని తెలియజేస్తామని. అందరూ లేచి నిలబడినట్లయితే వాక్య ధ్యానాన్ని మరొక్కసారి వాక్యమును మరొక్కసారి అందరు కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి, ఒక చేతిలో బైబిల్ ఉంటే ఒక చెయ్యని పైకెత్తండి. మీ కుడి చెయ్యని పైకెత్తి కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకోమని చెప్పాను కదమ్మా. ఇంక చూడటం కాదు, ఏం చెప్పాము వాక్యం ధ్యానం చేయాలా. అది మరి పదే పదే ధ్యానంలో మీరు చూస్తే ఈరోజు ఒక కృపావరణ పొందుకుంటారు. ఏ వరం కావాలి మీకు అడగండి. నేడు జీవమును అండి ఏముందంట? పాపము మీ యొక్క కనుల మధ్యనే, మీ మధ్యనే ఉంది. కళ్ళు మూసుకోండి అందరూ, రెండు చేతులు పైకెత్తి. ఈ నోరు తెరిచేదాకా ఇలాగా ఉంటాను. నాకు అస్సలు వినబడిన మాటలు నీ హృదయవాకిటికి వచ్చి మాట్లాడి ఆ మాటల ద్వారా నువ్వు దేవుడికి లోబడితే, ఆ మాటలకి దేవుడి మాటలకి నువ్వు లోబడగలిగితే, ఇదిగో నీ తీర్మానం నీ స్థితిగతులను మార్చేది, నిన్ను స్వస్థపరిచేది, నిన్ను బాగు చేసేది, నిన్ను నిలబెట్టేది. ఏ తీర్మానం నువ్వు తీసుకుంటున్నావో,
ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ హృదయవాకిటి నుండి మాట్లాడాడు. ఆయన హృదయపూర్వకంగా నీ హృదయంలోకి ఆహ్వానించగలిగితే, ఇదిగో ప్రభా, నిజమే తండ్రి, నా జీవితంలో ప్రభా నాయన అనారోగ్యం ఒక ముళ్ళుగా ఉందేమో, నాయన బలహీనత నాకు ముళ్ళుగా ఉంది, నా పరిస్థితులు ఏమీ బాగోలేదా, ఏమైనా సరే దేవుడు అడుగుతున్నాడు నిన్ను. నీ తీర్మానం కోసం ఆయన వేచి చూస్తున్నాడు. స్నేహితులైనా బంధువులైనా వెళ్ళి పిలిస్తేనే వస్తారు కదా, నువ్వు ఆహ్వానిస్తేనే కదా నీ ఇంటికి వస్తారు. లోకంలో మట్టి పురుగని మనిషిని ఆహ్వానిస్తేనే కానీ రాని ఈ సమాజంలో, ఈ ప్రజల మధ్యలో ఇదిగో దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త, సమస్తము కలుగు చేసిన దేవుడు నువ్వు ఆహ్వానించకపోతే వస్తాడంటారా? నువ్వు ఆహ్వానించకపోతే నీ ఎదకు వస్తాడంటావా? నీ ఎదుటి ఉండి మాట్లాడుతున్న దేవుడు నువ్వు ఆహ్వానించాలి. ఒక అన్న, ఆమె వెళ్ళి దేవుని సన్నిధిలో అడిగింది, ఇదిగో నాయనా, సమాజం బాగోలేదు, గ్రామాలు బాగోలేదు, ఎక్కడ ఏమీ బాగోలేదు ప్రభా, ఇదిగో నాకు బిడ్డనిస్తేనైనా ఇదిగో నీ సన్నిధిలో పెంచుతానని తీర్మానం తీసుకుంది. వెంటనే ఆమె గర్భాన్ని తెరిచాడు. నీ తీర్మానంపై ఆధారపడు. చాలయ్యా యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా, జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా, యేసయ్యా, అందరూ యేసయ్యాని పాడండి, మూసుకోండి, కుర్చీ పైకెత్తి. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా, అంటే యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా, యేసయ్యా. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పాడండి. ఈ మాట చెప్తున్నప్పుడు కదిలించబడాలి. జగముల నేలే పరిపాలక, జగతికి నీవే ఆధారమా, మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, నా భారము నీవు మోయగా సులువాయే నా
చూడబోతున్నారు. దేవుని మహిమ చూడబోతున్నారు. దేవుని యొక్క కృపావరాన్ని మిమ్మల్ని ఆవరించబోతుంది. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అన్య భాషలను, దేవుని పరిశుద్ధాత్మతో అందరూ మీ స్వరము యేసయ్యా యేసయ్యా అని చిన్నపిల్లలు గట్టిగా గట్టిగా యేసయ్యా యేసయ్యా కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. ఇదిగో ఇప్పుడే ప్రభు పాదాలు పట్టండి. ఒక ఆశీర్వాదం కావాలి ప్రభా. మేము ఆశీర్వాదానికి పిలువబడ్డాం తండ్రి. మేము ఆశీర్వాదానికి అర్థలుగా ఉన్నాము తండ్రి. యేసయ్యా యేసయ్యా నీ చాలయ్యా యేసయ్యా కదిలించబడాలి. నీ హృదయం కదిలించబడాలి. నూతన స్వభావంతో నింపబడాలి. నూతన ఆలోచనతో నింపబడాలి. నీ హృదయం తెరవబడాలి. నీ హృదయంలో నూతన క్రియ చేయబోతున్నాడు. నువ్వెంత విశ్వసించి ఈ మాట చెబుతావో, ఎంత విశ్వసించి ఈ మాట నీ హృదయంలో నుంచి నీ నోట వస్తుందో, ఇప్పుడే దేవుని ప్రత్యక్షమైన మహిమను పొందుకోబోతున్నావు. దేవుని మహిమతో నింపబడబోతున్నావు. దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుని శక్తి గల నామములో ఉచ్చరింపబడబోతున్నావు. యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవే చాలయ్యా. చప్పట్లు కొడతా గట్టిగా గట్టిగా. ఓ రిబంద రిబౌషా బాడి బాబా ఓ రికరా బాబా బాబా రి బాబా ఓ రిబంద లిరి బాబా బాబా ఓ రికరా బాబా షబా రి బాబా బాబా. ఈ సంగమను అభిషేకాత్మతో నింపని నాయనా. ఈ సంగమునకు మహిమ వస్త్రమును ధరింపచేయని నాయనా. ఈ సంగమును వరములతో నింపని నాయనా. నీ కృపావరముతో నీ సేవకుని అభిషేకించండి నాయనా. నీ కృపా చాలయ్యా నీ ప్రేమే చాలును యేసయ్యా. పరిశీలన చేసుకుందాం. పరిశీలనకైనా కలిగిన మనసు పరిశీలన చేసుకుందాం. వాక్యం ఎంత ఫలభరితం. పరచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ మమ్మల్ని ఇంతవరకు నాయన పాక్షామాన్ని బట్టి ప్రతి జీవితంలో మహిమ కొరకు పిలువబడ్డాం. మహిమతో నింపబడాలి. పావరములతో అభిషేకించి
నాలో ఏ కృపావరం ఉంది, ఏ అభిషేకాత్మ ఉంది, నీ లోకంలో ఉన్న వాటినన్నీ మర్చిపోయి ఉన్న వాటి పరిగెట్టాలని పోస్తున్న పౌలు గారు చెప్పి స్వతంత్రించుకునే భాగ్యం దాయిచ్చే. ప్రతి మాట జీవాన్ని పొదిగించండి. ఇదిగో ఈ క్రీస్తు కృపా మందిరమును నాయన ఒక్కసారి మేము దర్శించడానికి నీవు ఇచ్చిన కృప కొరకు వందనాలు తండ్రి. ప్రతి మాటను నాయన ఇదిగో నీ ప్రజల యొక్క జీవన విధానంలో వారు ఏ రీతిగా నీ వాక్యాన్ని స్వీకరించారో, ఏ రీతిగా వారు అర్థం చేసుకున్నారో ఆ రీతిగా వారిని లోతైన ఆత్మ ఫలములతో నింపండి నాయన. లోతైన అనుభవాలకు మార్చబడేటట్లుగా వారి జీవాన్ని ఇదిగో ప్రయాణం చేయడానికి కృపదాయిచ్చే. ఆనాటికి ఆత్మ ఫలములను ఫలించేవారుగా కర్తలుగా చే. ఇదిగో నీ సేవకుని దర్శించి పాల్సీని గారిని నడుము కట్టుకుని పరిచర్య చేస్తున్నారు తండ్రి. ఇదిగో యథార్థమైన పరిచర్య చేయాలని, ఇదిగో ఏబేలు అర్పణ కలిగిన శ్రేష్టమైన అర్పణ కలిగిన జీవితముతో సంఘాన్ని బలి శ్రేష్టమైన అర్పణగా ఈ సంఘాన్నే మీకు అర్పించాలని నీ సేవకుడు పడుతున్న తపన, నీ సేవకుడు పడుతున్న మదన, నీ సేవకుని యొక్క ఆలోచన విధానమును నా తండ్రి నీవు పరిశుద్ధపరిచి నడిపించండి. ఆనాడు ఏవేలు శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి అర్పిస్తే, ఇదిగో ఈ సమాజములో ఉన్న శ్రేష్టమైన మనుషులను నీ సేవకుడు పిలిచి మందిరమునకు సమకూర్చి నీ సన్నిధిలో మీకు అర్పణగా చేస్తున్నారు నాయన. దైవజనులో ఏకమంది లోకంలో ఉన్నారు. వాటిలో నుంచి శ్రేష్టమైన ఆశీర్వాదానికి కర్తలుగా పిలువబడిన వారిని మీ ముందుంచారు నాయన సేవకులు. ఈ అర్పణను అంగీకరించండి నాయన, ఈ అర్పణను స్వీకరించండి నాయన. నీ సేవకుని ప్రార్థన ధూపం వలె సంఘము యొక్క విజ్ఞాపన ఇగో నైవేద్యం వలె స్వీకరించి ఈ సంఘమును నా నాటికి వృద్ధిగా ఈ గ్రామంలో ప్రతి వ్యక్తి మార్పు చెంది ఇదిగో రక్షణ స్వార్థలో రాకడ రాజ్యము కొరకు ఆయత్తపరచబడే భాగ్యం దాయిచ్చేయండి. ప్రతి విశ్వాసి ఒక అగ్ని కణములాగా మండించబడాలి తండ్రి, మార్చబడాలి తండ్రి. మరొక పర్యాయం మీకు వచ్చినప్పుడు వారి ముఖములో నుంచి క్రీస్తు యేసు మహిమ కొట్టొచ్చినట్టు చూచేటట్లుగా దయచేయండి, నింపండి ఒక్కొక్కరిని. దైవజనుడిని సేవకురాల్ని ఇది వారు సహకరిస్తున్న శ్రీను బ్రదర్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి వాయిద్యములు వాయించిన సహోదరులను జ్ఞాపకం చేసుకున్నాడు. దీవించి ఆశీర్వదించు. ఇదిగో నా ప్రభువా, ఈ లైవ్ ద్వారా వినిన ప్రతి ఒక్క బిడ్డను ఇదిగో నిత్య ఆశీర్వాదానికి పిలువబడిన వారు మీరు. ఏ ఆశీర్వాదాన్ని చవిచూస్తున్నారో వారి యొక్క ఆలోచనలు ఒకసారి నాయనా ప్రశ్న వేసుకుని ఫలము పొందుకునే ఆశీర్వాదం వారికి దయచేయండి. ఇక్కడ ఎవరైతే రోగులుగా ఉన్నారో, నాయనా బలహీనులుగా ఉన్నారో, అప్పు బాధల్లో ఉన్నారో, నాకు ఈ కార్యము జరిగితే బాగుండును అని వారు విశ్వాసంతో వచ్చారో, ప్రతి ప్రార్థన విశ్వాసము ఇప్పుడే యేసు నామములో సఫలపరచబడును గాక. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలున్నారు, మంచి చదువు చదవాలని బిడ్డలున్నారు, జ్ఞానాభివృద్ధి దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలున్నారు, రేపటి దినం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ నాయన రాస్తున్న బిడ్డలు ఉన్నారు, నీట్ రాయబోతున్నారు, ఎంసెట్ రాయబోతున్నారు, అడ్వాన్స్ రాయబోతున్నారు, నాయన డిగ్రీ, ఇలా ప్రతి ఎగ్జామ్స్ సంవత్సరాంతపు కాలంలో బిడ్డలున్నారు తండ్రి. ప్రతి బిడ్డను నాయన వారి యొక్క ఇదిగో జ్ఞానాభివృద్ధి వాక్యములను బోధించును అని వాక్యం సెలవిస్తున్నది. వారికి దయచేయండి. యవన బిడ్డలను బలపరచండి, సండే స్కూల్ బిడ్డలను బలపరచండి. ఇక్కడ కూడి చేరి వచ్చిన నాతోటి వచ్చిన సహోదరుడు రవి గారిని, ఇదిగో నాయన పిఎంపి నా ప్రభా ప్రియా గారిని, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని, ఇదిగో నా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదాల పట్టుకుని మా ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చేయమని ప్రతి ఒక్కరిని నా ప్రభా నీ నిత్యత్వపు ఆశీర్వాదానికి కర్తలుగా చేయమని ప్రభుయేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము నిత్యము ఎల్లప్పుడూ మన మీదను సకల కోటి పరిశుద్ధుల మీదను, ఇదిగో ఈ లైవ్లో వాక్యం వినిన ప్రతి బిడ్డకును, ఈ మైక్ ద్వారా వినిన ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యంగా దైవజనులు భారం వేసి నడిపిస్తున్న సేవకులు పాల్సీని గారి కుటుంబానికి
నిండుగా మెండుగా మనందరి మీద దయచేయును గాక. ఆమేన్.